ఈ మధ్యకాలంలో మనం తరచుగా యూట్యూబ్లో చూస్తున్నది, వింటున్నది కరుంగళి మాల గురించి. కరుంగళి మాల గురించి యూట్యూబ్లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. అది వేసుకుని తొలగిపోతాయని, సినిమా అవకాశాలు వస్తాయని విపరీతంగా ప్రచారం జరుగుతుంది. అది చూసిన ఎందరో ఆశావాహులు మాలను విపరీతంగా కొంటున్నారు, మన జీవితం మారుద్ది అనుకొని. ఎందుకంటే కష్టాల్లో ప్రయాణం చేస్తున్న వాళ్ళకి ఏదో విధంగా బయటపడాలి అని ఉంటుంది. కష్టాలను దాటడానికి ఎందరో దేవుళ్లను, గుడులను, చర్చిలను, మసీదులను దర్శిస్తూ ఉంటారు. ఎవరో ఒకరు మనల్ని కష్టాల్నుంచి బయటపడేకపోతారా అని ఎంతో ఎదురుచూస్తూ ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్లల్లో సినిమా వాళ్లు ఇంకా ఎక్కువ ఉంటారు. ఎన్నో ఏళ్లుగా సినిమా కోసం జీవితాలను త్యాగం చేసి సరైన దారి కనిపించక అయోమయ స్థితిలో పడిపోయి ఏ దేవుడైనా కరుణించకపోతాడా అని ఎదురుచూస్తూ ఉంటారు ఆశతో. వాళ్లకు ఎందుకు అవకాశాలు రావటం లేదో తెలీదు, ఎందుకు సినిమా ఫీల్డ్లో ముందుకు పోలేకపోతున్నాలో తెలీదు. అయినా సినిమాను వదిలేసి వెళ్లలేక, ఇక్కడ ఉండలేక సతమతమవుతూ అవమానాలు పడుతూ ఉంటారు. అలాంటి వారికి ఏదైనా చేస్తే సినిమా అవకాశం వస్తుంది అంటే అది చేయడానికి వెనకాడరు. అలాంటి వారికి కరుంగళిమాల వేసుకుంటే జీవితం మారిపోతుంది, హీరో ధనుష్ వేసుకున్నాడు, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ వేసుకున్నాడు, బ్రిటిష్ పేరు చెప్పి ఎంతవరకు కరెక్ట్? జస్ట్ మాల వేసుకుంటేనే అన్నీ మారిపోతాయా? కరుంగళిమాల వేసుకుంటేనే స్టార్స్ అయ్యే మాటైతే షారుఖ్ ఖాన్ ఏం మాల వేసుకున్నాడు? మెగాస్టార్ చిరంజీవిగారు ఏం మాల వేసుకున్నాడు? హీరో విజయ్ ఏం మాల వేసుకున్నాడు? అవతార్ లాంటి సినిమా తీసిన జేమ్స్ కెమెరాన్ ఏం మాల వేసుకున్నాడు? ఆలోచించాలి. కేవలం మాల వేసుకోవడం వల్ల ఏ ప్రయోజనముండదు. మొదలే సినిమాల్లో వర్క్ చేసే చాలామంది ఖర్చులకే డబ్బుల్లేక ఈ విపరీత ఎందరో అప్పులు చేసి మరీ కరుంగళిమాల కొంటున్నారు. అంత కష్టపడి కొనాల్సిన అవసరం లేదు. కళాకారులందరి కోసం ఒక దీక్ష ఉంది. అదే కళామతల్లి దీక్ష. కళామతల్లి దీక్ష చేయడం ద్వారా చాలా మెరుగైన ఫలితాలొస్తాయి. కళామతల్లి దీక్ష పీడీఎఫ్ బుక్ అవైలబుల్గా ఉంది. చదవండి, ఆచరించండి, మంచి ఫలితాలను పొందండి, ఒక మెరుగైన సినిమా జీవితాన్ని ఆస్వాదించండి.